హాయ్ ఫ్రెండ్స్, ఈ పాత టెక్నిక్ ఈ రోజుల్లో సరిగ్గా పనిచేయడం లేదు. హో, నాకు ఇంతకు ముందు మంచి కోళ్లు దొరికేవి. హో, అవి మంచి రోజులు. హో, ఆమె చాలా డబ్బు తీసుకువస్తోంది. మేము ఈ రోజు గొప్ప రోజును కలిగి ఉన్నాము. నేను భయపడాల్సిన అవసరం లేదు. నేను నా మెదడును ఉపయోగిస్తాను. మన మెదడును ఉపయోగిస్తే ఈ సమస్య పరిష్కారం అవుతుందని అమ్మ చెప్పింది. నేను ఒకసారి ప్రయత్నించాలి. అంటే నక్క అంకుల్ నా స్నేహితుడు. నేను అడవి పంది ఇంటికి వెళ్తున్నాను. అడవి పంది? ఇది ఎలాంటి జీవి? అతను అలాంటి జీవి. అతని శరీరం అడవి పందిలా కనిపిస్తుంది. తల అడవి పందిలా కనిపిస్తుంది. అది అతనికి బాగా నచ్చింది. నక్క మోసం చేసింది. నువ్వు నాకు చెప్పేది నిజమేనా? అది ఎలాంటి జీవి? మీరు అడవి పందిని చూడకపోతే, మీరు ఏనుగును చూడకుంటే నాతో రండి. పాటలు పాడి వెళ్తాం. నేను నీతో వస్తాను. నా బంధువుల్లో ఒకరు అతని పుట్టినరోజుకి వెళ్తున్నారు. నేను అక్కడికి వెళ్తున్నాను. నువ్వు నీ దారిన వెళ్ళు. ఆమె పేరు వినగానే నాకు భయం వేసింది. ఇక్కడ నుండి పారిపోవడమే మంచిది. నేను చాలాసేపు ఇలా కూర్చోవాలి. ఏనుగు పిల్ల కూడా అటువైపు వెళ్ళకూడదు. నాకు బాగా ఆకలిగా ఉంది. ఇక్కడ కూర్చుంటే ఉపయోగం లేదు. సరే, వెళ్దాం. ఒక ఎలుక? ఇది చాలు. మీరు చూడలేదా? అందరి ముందు దూకుతావా? నన్నెందుకు కొడుతున్నారు? ఏమిటి? మీరు చూడలేదా? ఎవరైనా ఎదురుగా వస్తే దూకుతారా? ఏమిటి? నన్ను గుర్తుపట్టలేదా? మీరు చిన్న జీవులంటే భయపడుతున్నారా? కానీ మీరు తెలివైనవారని మరియు మంచి దుస్తులు ధరించారని నేను అనుకున్నాను. నేను చెప్పలేదు. అప్పుడు ఏమిటి? నువ్వు నన్ను అర్థం చేసుకోనట్టు చూస్తున్నావు. వాడు ఒక వక్రబుద్ధి గలవాడిలా ఉన్నాడు. నేను జాగ్రత్తగా ఉంటే నేను ఇక్కడి నుండి తప్పించుకోగలను కదా? మీరు మంచి వ్యక్తి. మీకు ఏమి కావాలి? నేను నిన్ను తినాలనుకుంటున్నాను. నేను నా స్నేహితుడిని చూడబోతున్నాను. నక్క. నక్క అంటే నక్క? అవును. నక్క అంటే శరీరం మరియు నక్క అంటే తల మరియు పక్షులు అతనికి ఇష్టమైన ఆహారం. మీరు నాతో వస్తారా? వెళుతూ పాటలు పాడుకుందాం. నా స్నేహితుడు నిన్ను చూసి సంతోషిస్తాడా మిత్రమా? నాకు దగ్గు ఉంది, జ్వరం అని అనుకుంటున్నాను. నువ్వు వెళ్ళు. నేను వస్తాను. వెర్రి అమ్మాయి. నువ్వు వెళ్ళు. నేను రాను. ఇడియట్స్. నేను ఇక్కడ ఎవరికి ఏమి చెప్పినా వారు నన్ను నమ్ముతారు. ఓహో, నువ్వేనా? ఇది ఏమిటి? నన్ను చూసి నువ్వు కొంచెం కూడా భయపడలేదు. అయ్యో, నేను భయపడ్డాను. నాకు భయం వేస్తోంది. నేను 2 సార్లు భయపడ్డాను. నేను ఒకసారి భయపడతానా? అరే, ఇది ఏమిటి? నువ్వు నన్ను ఎగతాళి చేస్తున్నావా? లేదు, లేదు. నేను నిజంగా భయపడ్డాను. నేను ఏదో ఒకటి చేసి దీన్నుంచి బయటపడాలి. అరే, ఏం చూస్తూ నా అందాన్ని అవమానిస్తున్నావు? నేను నిన్ను తినడానికి ప్రయత్నిస్తున్నాను. ఓహో, మీరు ఇక్కడ కొంత సమయం వేచి ఉండాలి. ఎందుకు? ఎందుకంటే నా మంచి స్నేహితుడు నన్ను కలవడానికి వస్తున్నాడు. నిన్ను తినేయాలని అనుకున్నాను. ఓ, అప్పుడు మీరు ఇక్కడ కొంత సమయం వేచి ఉండాలి. ఎందుకు? ఎందుకంటే నా మంచి స్నేహితుడు ఏనుగు ఇంటికి వెళ్తున్నాడు. ఏమిటి? ఏనుగు ఇల్లు? అదెవరు? ఓ, అదే. అతను ఒక రకమైన జీవి. అతను ఏనుగులా కనిపిస్తాడు. కానీ దున్న వంటి తల కలిగి ఉంటాడు.
మీలాంటి ఎముకలు లేని జంతువులంటే ఆయనకు ఇష్టం. అదెవరు? అలాంటి జంతువు ఉందా లేదా ఏమిటి? అందుకే వెళ్తున్నాను. మీరు కూడా రండి. వెళ్ళేటప్పుడు పాటలు పాడుకుందాం. అది ఏమిటి? నా మిత్రమా? ఈ రోజు కాదు. ఈ రోజు కాదు. మీరు వెళ్ళవచ్చు. ఓ దేవుడా! ఎవరిది? నేను ఎవరు? ఎవరిది? నేను ఎవరు? ఓ మీరు ఎలుక? సరియేనదా? మనం ఎలాగైనా ఇక్కడి నుండి తప్పించుకోవాలి. నేను నిన్ను అడిగినది వినలేదా? అవును. నువ్వు ఎలుకవి. ఇప్పుడు నీకు ఏమి కావాలి? నువ్వేం చెప్పావు? ఇంతకీ నేను ఎవరు? నువ్వు ఎలుకవి. ఇప్పుడు నీకు ఏమి కావాలి? నువ్వేం చెప్పావు? ఇప్పటివరకు నన్ను ఎవరూ అవమానించలేదు. ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? మీరు ఇంతకు ముందు ఒక శక్తివంతమైన వ్యక్తిని చూడలేదు. ఓహో, ఇది విషయం. కాదు కాదు. టెన్షన్ పడకండి. వేచి ఉండండి. అతనెవరో తెలుసా? ఈ అడవిలోని జంతువులన్నీ నన్ను చూసి భయపడతాయి. అబద్ధం చెప్పకు. నిరూపించు. సరే, నాతో రా. అప్పుడు నేను ఎవరో మీకు తెలుస్తుంది. నువ్వు ఏదో చెబుతున్నావు. నేను చూస్తాను. హే, ఓ దేవుడా! దయచేసి నా ప్రాణాన్ని కాపాడండి. నన్ను చంపకు. నన్ను చంపకు. సరే, కాబట్టి అతను చెప్పేది నిజం. హే, ఓ దేవుడా! ఆయన చెప్పేది నిజమేనా? ఇది మామూలు జంతువు కాదని నా అభిప్రాయం. నువ్వు మూర్ఖుడివని అనుకుంటున్నాను. ఆ ఎలుక చెప్పినా అది ఎలుకనే అనుకుంటాను. నేను పేద ఎలుకను. దయచేసి నన్ను క్షమించండి. కారణం లేకుండా నిన్ను ఇబ్బంది పెట్టాను. ఇప్పుడు నువ్వు ఏమిటో నాకు తెలుసు. దయచేసి నన్ను నా దారిలో వెళ్ళనివ్వండి. అలాగే. అలాగే. నిన్ను వదిలేస్తాను. నా ముందుకు రాకు. ఇక్కడి నుండి వెళ్ళిపో. అతను పారిపోతున్నాడు. అతను పారిపోతున్నాడు. థాంక్స్ వీడియో చూసినందుకు.